రాష్ట్రభాష జీవని ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈరోజు మనము ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సారాంశం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా స్టూडेंट्स? ईश्वरचंद्र विद्यासागर की जीवनी का सारांश में फर्स्ट पैरा सुनो बच्चों। ईश्वरचंद्र का जन्म बंगाल के एक निर्धन परिवार में हुआ था। ఈశ్వరచంద్ర బెంగాల్లోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. నిర్ధన్ పరివార్ అన్న గరీబ్ పరివార్ అన్న పేద కుటుంబం అనే మీనింగ్ వస్తుంది. నిర్ధన్ दूसरा हिंदी मीनिंग गरीब. ఉన్కే పిత ఏక్ గరీబ్ బ్రాహ్మణ తే, వాళ్ళ నాన్నగారు పేద బ్రాహ్మణుడు. చూసారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ గరీబ్ అని ఇచ్చాడు, ఫస్ట్లోనేమో నిర్ధన్ అని ఇచ్చాడు. అంటే నిర్ధన్ అన్న గరీబ్ అన్న ఒకటే మీనింగ్. इसलिए वे ईश्वर चंद्र की पढ़ाई की कोई उचित व्यवस्था नहीं कर सके. అతను పేద బ్రాహ్మణుడు అవ్వటంతో ఈశ్వరచంద్రుని పూర్తిగా చదివించలేకపోయాడు. ఈశ్వరచంద్ర బహుత్ బుద్ధిమాను థే, అతను చాలా బుద్ధిమంతుడు అంటే తెలివిగలవాడు. ఉన్కి స్మరణ శక్తి ఇతని తీవ్రతి కి వే జిస్ బాట్ కో ఏక్ బార్ సున్ లేతే తే వే ఉసే కభీ నహీ భూల్తే తే. ఈశ్వరచంద్ర ఉన్కి స్మరణ శక్తి అంటే జ్ఞాపక శక్తి అంటే మెమోరీ, అతనికి మెమోరీ ఎక్కువగా ఉంటుంది అంటే మర్చిపోడనమాట. ఏదైనా పాఠాన్ని ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ మర్చిపోడిక, అదే మనమైతే వెంటనే మర్చిపోతాం. స్మరణ శక్తి ఇతని తీవ్రతకి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. జిస్ పాఠ్ కో ఏక్ బార్ సున్ లేతే తే, ఏదైనా పాఠాన్ని ఒకసారి వింటే కభీ నహీ భూల్తే తే ఎప్పటికీ మర్చిపోడంట. ఈశ్వరచంద్ర కే పిత కలకత్తా మే నౌకర్ సాధారణ నౌకర్ కర్తే తే. ఈశ్వరచంద్ర వాళ్ళ నాన్నగారు కలకత్తాలో ఒక సాధారణమైన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అంగ్రేజీ స్కూల్కి మోటీ ఫీజు దేకర్ పడనా ఉన్సే సంభవ్ నహీ తా. అంగ్రేజీ స్కూల్ అంటే బ్రిటిష్ వాళ్ళ స్కూలు, అంటే ఇప్పుడు మనకి కార్పొరేషన్ స్కూల్స్ ఫీజులు ఎక్కువగా ఉంటాయి కదా, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే స్కూల్స్ పెట్టేవాళ్ళు అనమాట. మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువగా ఉండేవి. ఆ స్కూళ్ళల్లో మోటీ ఫీజ్ అంటే ఫీజులు ఎక్కువగా ఉండేవి. మోటీ ఫీజు దేకర్ పడనా ఉన్సే సంభవ్ నహీ తా. ఇక ఆ ఎక్కువ ఫీజులు చూసి అతన్ను చదివించటం సాధ్యం కాదు అని అనుకున్నాడు. పర్ ఉన్కే బడి ఇచ్ఛా థీ కి బేటా పఢ్ లిఖ్ కర్ విద్వాన్ బనే. కానీ అతనికి తన కొడుకుని బాగా పెద్ద చదువులు చదివించి ఒక పండితుడిగా ఒక విద్వాన్గా చేయాలని అతని కోరిక. ఇస్లియే ఉన్హోంనే ఈశ్వరచంద్ర కో పఢనే కే లియే, అందుకనే ఈశ్వరచంద్రుని చదవడం కోసము సంస్కృత పాఠశాలమే బేచి దియా. సంస్కృత్ అంటే సాంస్క్రిట్ అనమాట, ఇంకా సాంస్క్రిట్ పాఠశాలలో నేర్పించాడు. 11 वर्ष की आयु में उन्होंने व्याकरण की परीक्षा तथा 16 वर्ष की आयु में उन्होंने साहित्य और अलंकार की पढ़ाई समाप्त कर ली. 11 वर्ष की आयु में అంటే 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వ్యాకరణ పరీక్ష అంటే గ్రామర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 16 वर्ष की आयु में 16 సంవత్సరాల వయసులో उन्होंने సాహిత్య और अलंकार की पढ़ाई समाप्त कर ली. 16 సంవత్సరాల వయసులో సాహిత్యాలలోనూ అలంకార అంటే మనకి తెలుగులో అలంకారాలు ఉంటాయి, శబ్దాలంకారం, అర్థాలంకారం, మళ్ళీ శబ్దాలంకారంలో వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, ఇట్లా అలంకారాలలోనూ అతని యొక్క చదువు సమాప్తి చేసుకున్నాడు అంటే పూర్తయింది. పడాయి సమాప్తి కర్లీ. ఇస్కే బాద్ వేదం, దీని తర్వాత వేదాలు కూడా నేర్చుకున్నాడు. వేదాలంటే ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామ్యవేదం, వాటి గురించి. స్మృతియోం అంటే జ్ఞాపకార్థాలు, గుర్తింపులు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎవరైనా మరణించిన వారు లేదా మంచి పనులు చేసిన వారి గురించి మనం పుస్తకాలు రాస్తూ ఉంటాం కదా, అలా ఎలా రాయాలి అని వాటి గురించి. దర్శన గ్రంథం అంటే మంచి గ్రంథాల గురించి. పడకర్ సబ్ శాస్త్రం కే జ్ఞాత బన్ గయే, ఈ విధంగా అన్ని శాస్త్రాలు నేర్చుకొని అతను మంచి విజ్ఞానవంతుడుగా అయ్యాడు. ఉన్కి విద్వత, దాకి వావత్తు తాకి తావత్తు, విద్వత. उनकी विद्वता देखकर जनता ने उन्हें విద్యాసాగర్ की ఉపాధి दी. అంటే అతని యొక్క తెలివితేటలు పాండిత్యాన్ని చూసి జనతానే ఉన్హోం అంటే ప్రజలు అందరూ అతనికి విద్యాసాగర్కి ఉపాధి ది, విద్యాసాగర్ అనే బిరుదుని ఇచ్చారు. తబ్సే వే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నామ్సే ప్రసిద్ధి హో గయే. అప్పటి నుండి అతను విద్యాసాగర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. విద్యాసాగర్ అనేది ఈశ్వరచంద్రకి బిరుదు. సెకండ్ పేరా.
विद्यासागर अपनी पढ़ाई समाप्ति के बाद कलकत्ता के संस्कृत कॉलेजी में अध्यापक नियुक्त हुए। విద్యాసాగర్ చదువు పూర్తయిన తర్వాత కలకత్తాలో సంస్కృత కాలేజీలో అధ్యాపక నియుక్త హుయే అంటే టీచర్గా జాయిన్ అయ్యాడు. ఏక్ యోగ్య వ మెహనతి అధ్యాపక్ తే. యోగ్య అంటే మంచి సమర్థుడు తెలివిగల టీచరు, మెహనతి అధ్యాపక్ అంటే కష్టపడే టీచర్ అనమాట. అతను మంచి సమర్థుడు ప్లస్ కష్టపడే టీచర్ అవ్వటంతో इसलिए कॉलेज के अध्यापक और सब छात्र उनका बड़ा आदर एवं सम्मान करते थे. ఆధార్ అంటే రెస్పెక్ట్ అనమాట. సబ్ ఛాత్ర అంటే అందరు స్టూడెంట్స్ అతను బాగా కష్టజీవి ప్లస్ మంచి తెలివిగల టీచర్ అని అనేసి అతనిని మంచి రెస్పెక్టబుల్గా చూసుకునేవాళ్ళు. उनकी योग्यता से प्रभावित होकर सरकार ने उन्हें कॉलेज का प्रधान अध्यापक बना दिया. उनकी योग्यता से प्रभावित होकर అతని యొక్క తెలివితేటలకి ప్రభావితులయ్యి సర్కార్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అతనికి ప్రధాన అధ్యాపక్ అంటే ప్రిన్సిపల్ పదవిని ఇచ్చింది. అతని యొక్క తెలివితేటలను చూసి ప్రిన్సిపల్గా మార్చారు. అదే ఈ రోజుల్లో అయితే మీకే తెలుసు. ప్రధాన అధ్యాపక్ के पद से उन्होंने अपना कार्य बहुत अच्छी तरह निभाया. ప్రధాన అధ్యాపక్కే పద్సే ఇక ప్రిన్సిపల్ అయినప్పటి నుండి అపన కార్య బహుత్ అచ్చి తరహ్ నిభాయా అంటే అతని పనులు చాలా సమర్థంగా చాలా నీట్గా నిర్వర్తిస్తూ ఉన్నాడు. వే సమయ పాలన్ ఔర్ అనుశాసన్ పర్ బహుత్ ధ్యాన్ దేతే తే. అంటే అతనిలో సమయ పాలన అంటే సమయాన్ని ఎలా కరెక్ట్గా వినియోగించుకోవాలి అని, అనుశాసన్ అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ, స్టూడెంట్స్ని ఎలా డిసిప్లిన్గా ఉంచాలి అని బహుత్ ధ్యాన్ దేతే ఆ రెండింటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాడు. అంటే మొత్తానికి విద్యాసాగర్ పిల్లల్ని సమయానికి ఎలా చదివించాలి, వాళ్ళ యొక్క డిసిప్లిన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. विद्यासागर बड़े स्वाभिमानी, निर्भक और स्वतंत्र विचार के व्यक्ति थे. स्वाभिमानी అంటే ఆత్మగౌరవం, నిర్భక్ అంటే ధైర్యం, స్వతంత్రత విచార్ అంటే అతనే స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉన్న వ్యక్తి అన్నమాట. బడే బడే అఫ్సరోం అంటే ఆఫీసర్స్ అనమాట. బడే అఫ్సరోం సే భీ నహీ డర్తే తే. పెద్ద ఆఫీసర్లకి కూడా భయపడడు. एक बार विभाग के निरीक्षक से किसी बात पर उनका झगड़ा हो गया. एक बार विभाग అంటే ఒకసారి విభాగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని విభాగ్ అంటారు అనమాట. నిరీక్షక్ అంటే ఎస్ఐ. ఒకసారి ఒక ఎస్ఐతో కిసి బాత్ పర్ ఉన్కా జగడా హో గయా ఏదో విషయం మీద గొడవ అయిందంట. इस पर उन्होंने कॉलेज की नौकरी से इस्तीफा दे दिया. ఇక ఆ కారణంతో కాలేజీకి అతను రాజీనామా చేశాడు. ఇస్తీఫా అంటే రాజీనామా. ఉన్కా యహ్ మాన్నా తా కి అతనికి ఏమర్థమైందంటే ఏసీ నౌకరీ నహీ కర్నీ జిస్మే ఇజ్జత్ చలీ జాయే. మనము ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేస్తే మన ఇజ్జత్ అంటే మన రెస్పెక్ట్ మనమే తీసేసుకుంటాము, గౌరవం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గరైనా మనం ఉద్యోగం చేస్తుంటే మనమంటే వాళ్ళకి గౌరవం ఉండదు. विद्यासागर इतने बड़े पद पर होने पर भी बहुत सरल रहते थे. విద్యాసాగర్ ఎంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కూడా బహుత్ సరళ్ రహతే తే చాలా సాధారణంగా ఉంటాడు. సాధారణ కపడే పెహనతే సాధారణమైన వస్త్రాలు ధరిస్తాడు. ఔర్ సబ్కే సాత్ వస్త్రాలు అంటే బట్టలు క్లాత్స్. और सबके साथ सरलता से व्यवहार करते थे. అందరితో కూడా చాలా సాధారణంగా సింపుల్గా వ్యవహరిస్తాడు. ఉన్కా కహనా తాకి అతను ఏం చెప్తున్నాడంటే హమే అపనా కామ్ స్వయం కర్నా చాహియే. మన పనిని మనమే స్వయంగా చేసుకోవాలి. దూసరోం పర్ నిర్భర్ రెహనా ఉచిత్ నహీ హే. మన పని మనమే చేసుకోవాలి, వేరే వారికి మన పనిని అప్పగించకూడదు అని చెప్తున్నాడు. యహీ సబ్సే బడీ శిక్షా హై. ఇదే అసలైన విద్య. విద్యాసాగర్ విద్యాకే సాగర్ తే హీ. విద్యాసాగర్ అంటే విద్యాకే సాగర్ అంటే జ్ఞానసాగర్ అని. వే దయాకే బీ ధనీ థే అంటే విద్యాసాగర్ అంటే జ్ఞానసాగర్ అనే కాకుండా అతను ఒక దయగల వ్యక్తి మరియు సంపన్నుడు కూడా.
वे जितने बड़े विद्वान थे उतने ही बड़े दयालु और उदारू भी थे. వే జితనే బడే విద్వాంతే అతను ఎంత పెద్ద విజ్ఞానవంతుడు అయినా కానీ ఉతినే బడే దయాలు అతను అంత దయకలవాడు. ఔరు ఉదార్ బీతే అంటే అంత ఉదార స్వభావం కల వ్యక్తి అంటే మంచి వ్యక్తి. దుఖియోం కా దుఃఖ్ దేఖకర్ ఉన్కా హృదయ పిఘల్ జాతా థా. దుఖియోం కా దుఃఖ్ దేఖకర్ అంటే పేదవారి కష్టాలని చూస్తే ఉన్కా హృదయ పిఘల్ జాతా థా అంటే ఇక్కడ దుఖియోం అంటే పేదవారు కాదు, దుఃఖంలో ఉన్న వారిని చూస్తే అంటే కష్టాలలో ఉన్న వారిని చూస్తే ఉన్కా హృదయ పిఘల్ జాతా థా అతని యొక్క హృదయము చెలించిపోతుంది. सरकार नौकरी से इस्तीफ़ा देने के बाद विद्यासागर साहित्य और समाज की सेवा में अपने दिन बिताने लगे. सरकार नौकरी से इस्तीफ़ा देने के बाद అంటే ఇక గవర్నమెంట్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అంటే ప్రిన్సిపల్గా రాజీనామా చేసిన తర్వాత విద్యాసాగర్ సాహిత్య और समाज सेवा में अपने दिन बिताने लगे. సాహిత్యానికి సమాజ సేవకి అతని జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్నమాట. ఉన్హోంనే సంస్కృత ఔర్ బెంగాల్ మే ఉన్కా పుస్తకం లిఖి. అతను సంస్కృతంలోను బెంగాల్లోను ఆ రెండు లాంగ్వేజెస్లో పుస్తకాలని రచించాడు. తథా ఉన్కే ప్రయత్న సే బెంగాల్ మే సైకడోం స్కూలోం కి స్థాపన హుయి. తర్వాత అతను పుస్తకాలను రచిస్తూ ఇంకా వందల సంఖ్యలో స్కూళ్ళని బెంగాల్లో స్థాపించాడు. స్కూలో మే బాలకు బాలికోం కో నిశుల్క్ శిక్ష दी जाने लगी. స్కూళ్ళల్లో బాలబాలికలకు ఫీజు లేకుండా ఉచిత శిక్షని అందించాడు. విద్యాసాగర్ ఏక్ అచ్చే సమాజ్ సుధారక్ भी थे. విద్యాసాగర్ ఒక మంచి సంఘ సంస్కర్త. వే విధవ వివాహకే బహుత్ బడే సమర్థక్ తే. విధవ వివాహాలని సమర్థిస్తూ ఉండేవాడు. అంటే విడోస్ మ్యారేజ్ అనమాట. విడోస్ మ్యారేజ్లను అతను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. బెంగాల్ కే లోగోంనే ఇస్కా బహుత్ విరోధ్ కియా. బెంగాలీ ప్రజలకు అతను విరోధిగా మారిపోయాడనమాట ఈ విడోస్ మ్యారేజెస్ చేస్తున్నాడు అని. పర్ వే అపనీ బాత్ పర్ అడింగ్ రహే. కానీ అతనిని ఎంతమంది వ్యతిరేకించినా అతను మాత్రము అతను అనుకున్నది సాధిస్తూనే ఉంటాడు. లాస్ట్ పేరా. సంస్కృత్ మే ఏక్ కహావత్ హే. సంస్కృతంలో ఒక సామెత ఉంది. కహావత్ అంటే ఏంటి? సామెత. విద్యా దదాతి వినయం అర్థాంత్. విద్యా దదాతి వినయం అంటే విద్వాన్ కో సదా వినయశీలి హోనా చాహియే. చదువుకున్న వ్యక్తి ఎప్పుడూ కూడా వినయంగా ఉండాలి. విద్వాన్ సదా వినయశీల హోనా చాహియే అంటే చదువుకునే వ్యక్తి ఎప్పుడూ కూడా వినయంగా ఉండాలి. యహ గుణ విద్యాసాగర్ మే పూర్ణ రూప్ సే విద్యమానత. ఈ గుణము మనము పూర్తిగా విద్యాసాగర్లో చూడవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ సారాంశం ఇంతవరకేనమ్మా. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సారాంశం మొత్తం మీకు ఎగ్జామ్లో రాయాలి అని అంటే టైం సరిపోదు. అందుకని నేను ఇదే ఛానల్లో మీకు షార్ట్స్లో నోట్స్ పెడతాను. ఆ నోట్స్ మీరు ఫాలో అవ్వండి. ఓన్లీ 10 పాయింట్స్ నోట్స్ ఇస్తాను. ఆ 10 పాయింట్స్ నేర్చుకొని రాస్తే చాలు. మరి ఈ సారాంశం ఎందుకు అని అంటే లెసన్ మీకు కరెక్ట్గా అర్థమైతే పాయింట్స్ ఈజీగా రాయగలరు. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.